నియమిత ఆరోగ్య విజ్ఞాన సమితి. తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రక్రియ మొదలైంది. 6 నుంచి వెబ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్రెడీ స్లాట్ బుకింగ్ ఉంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ నడుస్తుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా మీకు దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్స్కి వెళ్ళేసి స్లాట్ బుకింగ్ పెట్టుకుంటాం కాబట్టి టైంకి వెళ్ళేటప్పుడు మీ యొక్క సర్టిఫికెట్స్, హాల్ టికెట్, ర్యాంక్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, మామూలుగా స్టడీ కండక్ట్స్, బోనఫైడ్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. విత్ 2 సెట్స్ జిరాక్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ ఎలా ఉండబోతున్న విషయం నుంచి జస్ట్ 4 to 5 minutes ఒక వీడియో తెలుసు. మొదటగా గతంతో పోలిస్తే సీట్లు పెరిగే అవకాశం లేదు, రేట్లు పెరిగే అవకాశం లేదు. రేట్లు అనేది కోర్టుకి వెళ్తే కొంత పెరిగే అవకాశం, కొన్ని కాలేజ్ లిమిటెడ్ కాలేజ్ పెరిగే అవకాశం ఉంది. సో సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆ టైంకి ఏది ఉన్నా కానీ హైకోర్టు కానీ సుప్రీం కోర్టుకి వెళ్తా తెలియదు. దాన్ని బట్టి ఆ రేట్లు వంతు దాన్ని బట్టి పే చేసుకోవచ్చు పేరెంట్స్. అది మిగతా అందరికి ఎఫెక్ట్ ఏం పడుతుంది, ఓన్లీ బీసీ అండ్ ఓసీ పిల్లలు ఎవరైతే రియంబర్స్మెంట్ లో 35,000 పే చేస్తారో వాళ్ళకే ఉంటుంది. రిమైనింగ్ గవర్నమెంట్ పే చేస్తుంది కాబట్టి వాళ్ళకేం ఇబ్బంది. రెండవ థింగ్ వచ్చేసి గతంలో ట్రెండ్స్ ఎలా ఉంటే ఒక 1000 మంది అభ్యర్థుల్లో 600 మంది సిఎస్ తీసుకుంటే 200 మంది ఏఎంఎల్ తీసుకోవాలి, 100 మంది డాటా సైన్స్, ఇంకో 100 మంది రిమైనింగ్ ఐటీ ఈసీ సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది. 1000 మందిలో 800 మంది ఏఎంఎల్ తీసుకుంటారు, మిగతా 200 మంది సిఎస్సి లేదా డాటా సైన్స్. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా రేర్ గా కాలేజీలు చాలా వైండ్ అప్ చేశారు. మిగతా ఆప్షన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదు. తర్వాత ఈ సంవత్సరం వచ్చేసరికి మీకు ఏం తేడా వస్తుందంటే గత దశాబ్ద కాలం నుంచి మన యొక్క కౌన్సిలింగ్ ప్రక్రియలో 15% సీట్స్ అనేవి ఆంధ్ర పిల్లలకి మనకు అలాట్ చేస్తున్నాము. వాళ్ళే తీసుకునే వాళ్ళు. ఆ 15% కోటా అనేది ఎత్తివేయడం జరిగింది ఈ సంవత్సరం నుంచి. సో మొత్తం కంప్లీట్ గా తెలంగాణ పిల్లలకే ఆ సీట్స్ లభ్యమవుతున్నాయి. దానివల్ల కూడా కాస్త ఎక్కువ మంది అట్లీస్ట్ 3 నుంచి 4 వేల మందికి సీట్లు వచ్చే అవకాశం, మంచి కాలేజీలో సీట్ వచ్చే అవకాశం తెలంగాణ పిల్లలు. రెండవది ఎందుకు సీట్లు ఎక్కువ అవకాశం చెప్తున్నా, రెండవది వచ్చేసి ఎవరైతే ఎంసెట్ ర్యాంకర్స్ ఉన్న పిల్లల్లో టాప్ ర్యాంకర్స్ లో అంటే ఆల్మోస్ట్ 20,000 లోపు ఉన్న పిల్లల్లో ఆంధ్ర పిల్లలు వాటా 15 నుంచి 20% ఉంది. అంటే వాళ్ళు జస్ట్ వాళ్ళ అదృష్ట పరీక్ష కోసం ఎంసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు, జస్ట్ చెక్ చేస్తున్నామని. సో వాళ్ళకి ర్యాంక్స్ వచ్చాయి, వాళ్ళు పార్టిసిపేట్ చేయరు కౌన్సిలింగ్. సో దట్ మీకు ఒక 3 నుంచి 4 వేల మంది పిల్లలు కూడా ఆ ర్యాంకర్స్ పార్టిసిపేట్ చేయరు కాబట్టి ఆ సీట్స్ మన పిల్లలకి వస్తే మీ ర్యాంక్ అనేది 20 అయితే తగ్గటం వల్ల 14, 15, 16 వస్తుంది. అంటే వాళ్ళు కాంపిటీషన్ లేరు కాబట్టి. మూడోది వచ్చేసి 20 ర్యాంకులో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యంగా జేఈకి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఐఐటి, ఎన్ఐటి, IIITకి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా ఎంసెట్ రాస్తే వాళ్ళకి కూడా మంచి ర్యాంక్స్ వచ్చున్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు ఈ స్టేట్ కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసినా కానీ లాస్ కాకుండా ఆ సీట్స్ కూడా ఎంసెట్ రాసిన పిల్లలకి వస్తాయి. కాబట్టి ఈ 3 సందర్భాలు కాకుండా 4వది కూడా ఎంసెట్ రిజల్ట్ వచ్చి ఆల్మోస్ట్ 40 days కావాల్సి వస్తుంది. ఈ 40 days లో కూడా కౌన్సిలింగ్ ప్రక్రియ డిలే అవుతుంది, కౌన్సిలింగ్ షెడ్యూల్ రాలేదు, ఫీజులు ఖరారు కాలేదు, ఆ గుర్తింపు రాలేదు. ఈ కన్ఫ్యూజన్ వల్ల మంచి ర్యాంకర్స్ కూడా వివిధ యూనివర్సిటీస్కి వెళ్ళడం జరిగింది. మామూలుగా మీరు చూస్తూ ఉన్నారు. పర్టికులర్ మన దగ్గరే 9,000 సీట్లతో మల్లారెడ్డి గారు కావచ్చు, 5 నుంచి 6,000 సీట్లు అయ్యే మన కేఎల్ యూనివర్సిటీ కావచ్చు, అనురాగ్ కావచ్చు, శ్రీనిధి యూనివర్సిటీ కావచ్చు, గీతం కావచ్చు, గురునానక్ కావచ్చు, చైతన్య యూనివర్సిటీ కావచ్చు. నెక్స్ట్ వేవ్ ఆల్మోస్ట్ 3 నుంచి 4,000 సీట్లు తీసుకున్నారు. స్టోన్ వాళ్ళు తీసుకున్నారు, తర్వాత లీవ్ స్టాక్ వాళ్ళు తీసుకున్నారు, ఇంటెలిపాత్ అంటే డిఫరెంట్ ప్రైవేట్ యూనివర్సిటీ సీట్ షేర్ చేసుకోవటం. మెరిట్ విద్యార్థులు కూడా తర్వాత టెక్ మహేంద్ర కావచ్చు, చాలా యూనివర్సిటీస్, కావేరీ యూనివర్సిటీ కావచ్చు, ఎంఎన్ఆర్ యూనివర్సిటీ కావచ్చు, వీళ్ళు ఆల్మోస్ట్ ఎంతలైనా వీళ్ళు 20 నుంచి 22 వేల పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. మళ్ళీ నేను చెప్పేది ఓన్లీ తెలంగాణ వాటా. ఇది కాకుండా చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, గుజరాత్ పోయిన వాళ్ళు, మధ్యప్రదేశ్ పోయిన వాళ్ళు, తర్వాత ఢిల్లీ జీడీ గోయింగ్ కూడా ఈసారి బాగా అడ్మిషన్ జరిగాయి. శారదా, ఆగ్రా మస్తు అడ్మిషన్ జరిగాయి. మహారాష్ట్ర నాసిక్ చాలా మంది మూవ్ అయ్యారు. మార్వాడి మీకు తెలిసింది, ఆర్పిఐ తెలిసింది. అట్లా ఆల్మోస్ట్ మార్కెట్ లో ఉన్న పిల్లలు 50% రేస్ లేరు కంప్లీట్ గా. ఎవరైతే లాస్ట్ వరకు వెయిట్ చేస్తారో వాళ్ళందరికీ మంచి కాలేజ్ సీట్ వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా పార్టిసిపేట్ చేయండి, ఆప్షన్స్ సరిగా ఎంచుకోండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ తెలంగాణ విద్యాసమితి మీకోసం ఉంటుంది. ఆప్షన్స్ పెట్టుకుని ఎటువంటి కన్ఫ్యూజన్ మన ఆఫీస్ తెలిసినలో ఉంది, లేదా మీ డీటెయిల్స్ ఇస్తే మన సిబ్బంది ఆప్షన్స్ పెడతారు. ఈసారి అదృష్టం కొద్ది మీకు మార్క్ రిజల్ట్ అంటే రిజల్ట్ కు ముందే మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది తెలుస్తుంది. అప్పుడు చేంజ్ చేసుకుని 2 dates అని ఇచ్చారు. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. మళ్ళీ మనం ర్యాంక్ ని బట్టి థర్డ్ ఫేజ్ తర్వాత కూడా ఇంటర్నల్ ట్రైనింగ్ కూడా మంచి కోర్స్ పొందే అవకాశం ఉంది. ఇవన్నీ కాకుండా స్పాట్ అడ్మిషన్స్ అని ఎన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు మంచి కాలేజీలో మంచి సీట్ కొట్టే అవకాశం మిస్ కావద్దు. ఎటువంటి సలహాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించి మా నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి.